హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఒక చక్కని టిప్ అండి. అందరికీ చాలా యూజ్ అయ్యే చక్కని టిప్పు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయ్యో నేను ఇన్ని రోజులు ఎన్ని పాలు వేస్ట్ చేశాను అనుకుంటారు. ఖచ్చితంగా పాలు తీసుకొచ్చి చక్కగా పాలన్నీ మరకాసేసి అవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక ఓవర్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ పైన ఒక సన్న లేయర్ ఫామ్ అయిపోయి మంచి మీగడ తయారవుతుంది కదా. ఆ మీగడని తీసేసి మీరు ఉంచుకునే దాన్ని బట్టి చాలామంది 15 రోజులు నిల్వ చేసుకుంటారు, చాలామంది నెల రోజులు నిల్వ చేసుకుంటారు. మంచి నిల్వ చేసుకున్న ఈ మీగడని తీసేసి మిక్సీ పట్టేస్తే మీకు వెన్న వచ్చేస్తుంది. వెన్నతో పాటు వెన్నని కాసేస్తే మంచి నెయ్యి వచ్చేస్తుంది. కానీ ఆ మిగిలిపోయిన మీరు మిక్సీ పట్టినప్పుడు ఆ మిగిలిపోయిన పాలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు మీరు? చిన్న డౌట్ కదా. చాలామంది అయితే ఆ మీగడ మొత్తము చాలా రోజులు స్టోర్ చేసుకున్నది కదా, ఆ పాలను ఏం చేస్తామని పడేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, నాకు తెలిసి అందరూ పడేస్తారు అనుకుంటున్నాను. కానీ నేనైతే అట్లా చేయనండి. ఈ పాలన్నీ పన్నీర్ చేసేస్తాను. ఎలా అంటారా? చూసేయండి వీడియో మొత్తాన్ని. చక్కగా నిల్వ చేసుకున్న ఈ మీగడ మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెమన్నా వాటర్ యాడ్ చేసి మనం మిక్సీ పడతాం కదా, ఆ మిగిలిపోయిన పాలు ఉంటాయి కదా, అది యాక్చువల్లీ పాలే కదా, మన పాల మేగడ నుంచి తీస్తాం కాబట్టి పాలు కొంచెము ఆ మేగడతో పాటు వచ్చేస్తాయి కాబట్టి అవి పాలే. కానీ మనము దాంతో టీ పెట్టుకోలేము, అలా అని చెప్పేసి దాన్ని తోడుపోయలేము, అలా అని చెప్పేసి తాగలేము కదా, పడేస్తాం. చాలామంది పడేస్తారు. నేను కూడా ఫస్ట్లో అదే పని చేసేదాన్ని. మీరు ఈ విధంగా ఈ మీగడ మొత్తము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ లాస్ట్లో కొంచెం మిగిలిపోతున్నాయి కదా ఈ పాలని మంచిగా లోపల ఉన్న ఆ వెన్నను మొత్తం మీరు సపరేట్ చేసేసి ఈ పాలను తీసేసుకుని వేడి చేయండి. బాగా మంచి కాసిన తర్వాత పాలు ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత ఈ విధంగా మరుగుతున్న పాలల్లోకి ఒక్క నిమ్మకాయ బద్దని పిండేశారంటే ఆ పాలు మొత్తం విరిగిపోతాయి కదా. విరిగిపోవడం అంటే మనకు కావాల్సిన పన్నీర్ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అన్నీ అలా వేస్ట్ అయిపోతాయి. మనకి దాని నుంచి పన్నీర్ వచ్చేస్తుంది. మీ దగ్గర నిమ్మకాయ లేకపోయినా సరే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఒక 2-3 మూతలు వేసేసుకున్నా కూడా పాలు విరిగిపోతాయి. మీరు ఇలా చేశారంటే అన్ని రోజులు ఉంచుకున్న మీగడ వేస్ట్ అవ్వదు, దాంతోపాటు వచ్చే కొన్ని పాలు వేస్ట్ అవ్వవు. ఆ మీగడతో పాటు మీరు బటర్ చేసుకోవచ్చు, నెయ్యి చేసుకోవచ్చు, అలానే పన్నీర్ కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం కూడా వేస్టేజ్ ఏమి ఉండదండి. మీరు ఈ టిప్ను ఫాలో అయ్యారంటే మీరు నెయ్యి పట్టే ప్రతిసారి మీ ఇంట్లో కంపల్సరీగా పన్నీర్ కర్రీ ఉంటుంది. అంతే. ఇక్కడ చూసారు కదా, మంచిగా మరుగుతున్న పాలల్లోకి నిమ్మకాయ రసం వేయంగానే ఎలా విరిగిపోయాయో పాలన్నీ. ఈ విధంగా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఈ విధంగా జాలి కొట్టేసుకుని ఒక కాటన్ క్లాత్లో తీసుకొని మనం అంటే మీకు నచ్చిన షేప్ అయితే స్క్వేర్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ క్లాత్ మొత్తాన్ని ముడి వేసైనా అలా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను పన్నీర్ని వేడిగున్న టైంలోనే క్లాత్లో కట్టేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుందండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసారంటే బయట అది మొత్తం గట్టిపడిపోయి అంటే ఒక మంచి షేప్ రాదు. అంటే దాని మీద ఎంత బరువు పెట్టినా సరే మంచి షేప్ అయితే రాదండి. సో అందుకని క్లాత్లో పెట్టేసుకుని దాని మీద ఒక బరువు అంటే నేను చిన్న రోలు పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఏమైనా ఉంటే సరే అంటే రాయి కానీ ఇలా రోలు కానీ ఏమైనా పెట్టేసుకుంటే దానిలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం పోయి మీకు పన్నీర్ రెడీ అయిపోతుంది. అంటే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కొంచెమే కాబట్టి నాకు కొంచెం పన్నీర్ వచ్చింది. చాలామంది 2 months ఇలా దానిలో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇంకా చాలా పన్నీర్ వస్తుంది. నేను తీసుకున్న ఆ కొంచెం మేగడికి నాకు ఈ మాదిరి పన్నీర్ వచ్చింది. చూసారు కదా ఎంత చక్కగా పన్నీర్ అయిపోయిందో. మీరు ఈ విధంగా కనుక ఫాలో అయితే మీ మీగడతో పాటు మంచిగా వెన్న చేసుకోవచ్చు, అలానే పన్నీర్ చేసుకోవచ్చు, నెయ్యి కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం కూడా పాలు వేస్ట్ అయ్యేదే ఉండదు. చక్కగా మీకు ఒక రెసిపీ అయిపోతుంది ఆ రోజు అయితే. అస్సలు నిజం చెప్పాలంటే నెయ్యి చేసే ప్రాసెస్లో చాలా రకాలు. మనం చిన్నప్పుడు అయితే మజ్జిగ చిలికిన తర్వాత ఆ లాస్ట్లో వస్తుంది కదా వెన్నపూస, ఆ వెన్నపూసని కొంచెం ఎక్కువ మొత్తం స్టోర్ చేసుకుని నెయ్యి కాస్తారు. ఇంకొక పద్ధతి అయితే పెరుగు మొత్తం తోడైపోయిన తర్వాత దాని మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడని స్టోర్ చేసి ఒకటేసారి మజ్జిగలాగా చిలికితే అది మొత్తం వెన్నపూస వచ్చేస్తుంది. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈ విధంగా ఫ్రిడ్జ్లో చేసిన తర్వాత ఆ మీగడ మొత్తం తీసేసి స్టోర్ చేసుకుని అది కొంచెం ఎక్కువ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా నెయ్యి వచ్చేస్తుంది. ఇంకొక ప్రాసెస్ ఉంది. అసలు పాలు కాసే పని లేకుండా, మేగడతో పని లేకుండా, మజ్జిగ పెరుగుతో పని లేకుండా పచ్చిపాల నుంచి కూడా నెయ్యి తీయొచ్చండి. ఎలా అంటారా, పచ్చిపాలు మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక ఓవర్ నైట్ మొత్తం పెట్టేస్తే, అంటే ఫుల్ క్రీమ్ ఉన్న పాలు ఉండాలి.
పైన ఒక సన్న లేయర్ వచ్చేస్తుందండి. నిజంగా ఆ లేయర్స్ మొత్తం దాచిపెట్టేసి మీరు మంచిగా మిక్సీ పట్టేస్తే మంచిగా వెన్న వస్తుంది. ఆ వెన్నని కాసేస్తే నెయ్యి కూడా అయిపోతుంది. అదొక ప్రాసెస్. కానీ వీటన్నిటికన్నా సరే మజ్జిగ చేసిన తర్వాత వచ్చిన వెన్నపూస మాత్రమే చాలా హెల్దీ అంట. చాలామంది అన్నారు నాతో. అదైతే పులుపు స్మెల్ చాలా బాగుంటుందండి. ఒక డిఫరెంట్ పులుపు స్మెల్ వస్తుంది ఆ నెయ్యికి. పెరుగు మజ్జిగలో తీసిన ఉన్న వెన్నపూసకి ఒకలాంటి స్మెల్ వస్తే, నేరుగా పాల మీద నుంచి మీగడ తీసిన నెయ్యి కాస్తే అదొకలాంటి స్మెల్ వస్తుంది. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఏది ఏమైనా సరే మనకి ఫైనల్లీ కావాల్సింది నెయ్యే కదా. ఆ నెయ్యి ప్రాసెస్ని మీరు ఈ విధంగా చేసేయండి. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ విధంగా, ఏది కూడా వేస్టేజ్ ఏం లేకుండా మీరు తయారు చేసుకుంటే చాలు కదా. మీరు కూడా పాలు మంచిగా కాసేసిన తర్వాత మీగడ తీసి స్టోర్ చేసుకునే వాళ్ళైతే మిక్సీ పట్టే టైంలో పాలు వస్తాయి కదా, ఆ పాలని కొంచెం కూడా వేస్ట్ చేసే పని లేకుండా ఈ విధంగా ఒక నిమ్మకాయ రసం పిండేశారంటే కమ్మగా పన్నీర్ వచ్చేస్తుంది. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. కొంచెం కూడా వేస్ట్ అది ఏమి ఉండదండి. ఇదైతే పూర్తిగా నెయ్యి ప్రాసెస్. అందరికీ తెలిసిన విషయం, నెయ్యిలో కాసుకోవాలనేసి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసి నేనైతే కంపల్సరిగా కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకుంటే కమ్మని వాసన వస్తుంది. ఈ నెయ్యి మాత్రం అన్నంలోకి పప్పులోకి బాగుంటుంది. స్వీట్స్ కానీ లేకపోతే ఇంట్లో కీరు పరమాన్నం చేసుకుంటాం కదా, దానిలో కనుక మీరు ఈ నెయ్యి యాడ్ చేస్తే వేరొక స్మెల్ అయిపోతుంది. జస్ట్ పప్పు చారులోకి కర్రీస్కి మాత్రమే బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.